నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఒక టాపికు హాట్‌గా నిలిచున్నది. ఆ టాపిక్ ఏందంటే శాసన మండలిలో ఎవరైతే మంత్రి ఉన్నారో అచ్చెన్నాయుడు గారు, ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్య సాక్షి వాళ్ళకి, వైసీపీ సోషల్ మీడియాకి పూర్తిగా పని చెప్పినట్టయింది. అసలు ఆయన ఏమన్నాడు? అసలు ఆయన ఇంటెన్షన్ ఏంది? ఒకసారి గ్రహించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి అప్పిరెడ్డి గారి మతం ఏది? ఎవరైతే ఎమ్మెల్సీ గారు ఉన్నారో అప్పిరెడ్డి, ఆయన మతం ఏంది అని అడిగినాడు. అడగడంలో తప్పేం లేదు. మన మతం పైన మనకు విపరీతమైన ప్రేమ ఉండొచ్చు కాక ఇతర మతాలంటే గౌరవం ఉండాలా. దాన్ని కూడా ఎవరు కాదనేటువంటి పరిస్థితి కాదు. కానీ ఆయన ఆ చర్చ ఎందుకు లేవనెత్తినాడు? మనం చూసాం. మొన్న శాసన మండలిలో ఇదే మాదిరి కల్తీ వ్యవహారాన్ని డిస్కస్ చేద్దాం అని ఈ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వీళ్ళు అడిగినప్పుడు ఏం చేశారు? దాన్ని సైడ్లైన్ చేసే విధంగా హెరిటేజు కల్తీ జరగలేదా? బోలేబాబా డైరీతో మీకు సంబంధాలు లేదా అన్నారు. ఒరే స్వామి, ఇవన్నీ దాటుకొని మేము ఇక్కడికి వచ్చినాము. బోలేబాబా అనే అతను ఏదైతే ఆ పేరు పెట్టుకున్నారో ఉత్తరాఖండ్లో అది వేరే కంపెనీ. బోలేబాబా అగర్వాల్కి సంబంధించిన వాళ్ళ కంపెనీ అది వచ్చి అది ఢిల్లీలో ఉండేది. మాకు సంబంధాలు ఉండేది ఆ ఢిల్లీలో ఉండే బోలేబాబా కంపెనీకి. ఇప్పుడు అశోక్ కుమార్ అనే అతను ఒకడు ఉంటాడు, అశోక్ రెడ్డి అనే అతను ఉంటాడు, అశోక్ పలానా సెట్టింగ్ ఒక అతను ఉంటాడు. ఏదేదో రకరకాల పేర్లు ఉంటాయి. వాళ్ళకు సంబంధించిన కంపెనీలు వాళ్ళ పేర్లతో పెట్టుకుంటారు. అయితే ఇతనికి ఇద్దరు అశోకులే కదా అని చెప్పి వీళ్ళు తలకి తోకకి ముడేసినట్టు ఒక రకంగా చేస్తున్నారనమాట. ఏది తల తోక లేకుండా చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. వితండ వాదన దాన్ని క్లియర్ కట్గా ఈ బోలేబాబా అంటున్నారు కదా, దాన్ని పక్కన పెడితే ఆ జిఎస్టీఎన్ నెంబర్ కూడా తీసుకోండి, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్లు తీసుకోండి. ఆ కంపెనీ ఎప్పుడు రిజిస్టర్ అయింది, ఈ కంపెనీ ఎప్పుడు రిజిస్టర్ అయింది, వాటి రెండింటి మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయన్నా అదేనా చూపిండ్రా స్వామి అని అడిగితే దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. కానీ ఈ లోపు మేము వాకౌట్లు చేసేస్తాము, స్పీకర్ వెల్ దగ్గరికి పోతాము, బయటికి పరుగులు తెస్తామని చెప్పి వైసీపీ ఎమ్మెల్సీలు ఈ మధ్య వితండవాదానికి తెరలేపినారు. కానీ ఇక్కడ మంత్రి గారి యొక్క ఆలోచన ఏంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల స్కాములు చేస్తున్నాడు. 43,000 కోట్ల పైన స్కామ్లో ఏదైతే ఆయన ఆస్తులు కూడా అటాచ్ అయిపోయినాయి. ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి. మొన్న మధ్య స్కామ్లో దాదాపు 3,700 కోట్ల నుంచి 4,700 కోట్ల రూపాయలు కనిపించేటువంటి వైట్ కాలర్ మనీ ఏదైతే ఉండదో, వైట్ కాలర్ మనీ సారీ టు సే మనకు కంటికి కనిపించే విధంగా అథెంటికేటెడ్ డాక్యుమెంటేషన్లో పట్టుబడినటువంటి డబ్బు. ఇక్కడికి పలానా డబ్బు పోయింది, పలానా డబ్బు పలానా పోయిందని. కానీ అన్అఫిషియల్గా దాదాపు 50,000 కోట్ల పైచిలకు ఆ మద్యం స్కామ్లో కొట్టేశారనేటువంటి మాట వాస్తవం. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాన్సెప్ట్ అంతా 1,000 కోట్ల పైన ఉంటుంది. కానీ ఈ మాత్రం పెట్టి అమౌంట్ 200 కోట్లు, 234 కోట్ల పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన కూడా ఉండదు. అయితే ఈ 234 కోట్ల రూపాయల కోసం 200 కోట్ల పైన మనకు డబ్బులు వచ్చాయి కదా అని చెప్పి ఆ 230 కోట్లు, 250 కోట్లు కన్నా స్కామ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి జోబులోకి అంతా పోతుందా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి జోబులోకి 150 కోట్లు పోతుందేమో. మిగిలిన 84 కోట్ల రూపాయలు పలానోళ్ళు తీసుకుంటారు. మధ్యలో ఎవరైతే చుట్టూరు ఉన్నారు కదా ఆయన బంధువులు, పెద్ద వాళ్ళు, అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నోళ్ళు, కింద స్థాయి ఆఫీసర్లు, వాళ్ళందరికీ 84 కోట్ల రూపాయలు పోతుంది. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 150 కోట్లకి ఇంత మేర అంటే దేవుడి దగ్గర ఆరేంజ్ స్కామ్ చేస్తాడని ఎవడు థింక్ చేయడు. మొన్న మధ్య చూసాం పరకామణి విషయంలో ఒక అతను దాదాపు 12 కోట్ల రూపాయల పైన దేవుడికి రాపిచ్చాడంట. అంటే ఆయన చేసినటువంటి తప్పేంది? దాదాపు 80,000 70,000 కొట్టేస్తే ఆయన 12 కోట్ల రూపాయలు దేవుడికి రాసిచ్చాడు కదా, ఇట్స్ ఏ బిగ్గర్ థింగ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నవ్వినాడు. దేవుడి కాడ ఒక్క రూపాయిన ఎట్ట తింటారు సార్? అయితే అది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి తంతు. ఈయన దేవుడికి 12 కోట్ల రూపాయలు రాపించాడు. అన్అఫిషియల్గా 200 కోట్ల రూపాయల పైన ఆ తిరుపతి కేంద్రంగా ఎవరైతే వైసీపీలో పెద్ద లీడర్లుగా మెలిగినారో వాళ్ళందరూ కొట్టేసినటువంటి దాఖలాలు అన్నీ పబ్లిక్ డొమైన్లో ఓపెన్గా ఉన్నాయి. ఇలా అనేక రకాలుగా దేవుడి జోలు ప్రతిసారి దేవుడి చుట్టూరు కొన్ని స్కాములు చేయటాలు, ఒకవేళ దాంట్లో స్కామ్ లేకపోవచ్చు కానీ ఆ దేవుడి యొక్క శోభని మసిపూరితం చేసే విధంగా ఆ రోజు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆ తిరుమలలో డంపింగ్ యార్డ్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసినటువంటి విధానాలు. ఇప్పుడు కొత్తగా టీటీడీ చైర్మన్ అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని వేల మెట్రిక్ టన్నులు ఆ చెత్తని బయటికి తరలించేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త డంప్ చేయడం. అంతెందుకండి, మన సాక్షి వాళ్ళు ఏం చేశారు? మద్యం బాటలన్నీ తీసుకొని పోయి ఏదైతే ఆడ వసతి గృహం ఉండదో వసతి గృహం కాడ ఆ పదవుల్లో వేసి అద్దో తిరుమలలో మద్దు తాగుతున్నారు, మద్యం తాగేస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ఎవరైతే టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ కూటమి ఉన్నదో వీళ్ళు దేవుడికి మళ్ళీ తప్పు చేస్తున్నాడని చెప్పి సాక్షాత్తు పక్కన ఎవరైతే బొమ్మన కరుణాకర్ రెడ్డి పక్కన ఉన్నటువంటి అన్యాయులు, అదేవిధంగా సాక్షి విలేకరులు వీళ్ళు కలిసి ఆ దుశ్చర్యకు పాల్గొన్నారు. దాంట్లో వాళ్ళకేం ₹10 కూడా డబ్బు రాలా. కానీ ఎప్పుడు చూసినా కూడా దాన్ని రాజకీయం చేయడం, మరీ ముఖ్యంగా దేవుడితో చెలగాటం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి కాన్సెప్ట్లు 100 ఉన్నాయి.
ఆ 100లో భాగంగా ఆ రోజున కల్తీ నెయ్యి జరిగిందా లేదనేటువంటి కాన్సెప్ట్‌ని శాసనమండలిలో డిస్కస్ చేద్దామని చెప్పి అచ్చెన్నాయుడు గారు ఓపెన్‌గా అడిగినా కూడా వీళ్ళు ఈ రూట్‌లో రాలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మతం ఏంది, అప్పిరెడ్డి గారి మతం ఏంది, ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో అప్పిరెడ్డి గారి మతం అది అని ఈయన అడిగినప్పుడు సాక్షి వాళ్ళు వీళ్ళందరూ మతంతో మీకేం పని, మతంతో మీకేం పని అంటున్నారు. అయితే గతంలో విత్తనవాదాలు అనేక మంది చేశారు. ఇప్పటికీ మత ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారు మేనత్త మత ప్రచారాలు చేస్తున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సొంత చెల్లైనటువంటి షర్మిల గారు, షర్మిల గారి భర్త, ప్రతి ఒక్కరు కుటుంబం మొత్తం మత ప్రచారాలు మునిగి ఉండారు. అయితే మీ మతం పైన మీకు ప్రేమ ఉండొచ్చు, వేరే మతాలపైన ఖచ్చితంగా గౌరవం ఉండాలి. అందుకు ఇదేంటంటే పరాకాష్ఠకు జరిపోయింది. ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుందో షియా ముస్లిమ్స్, సున్నీ ముస్లిమ్స్ అని ఒక 15% షియా ముస్లిమ్స్ ఉంటే ఈ 15% షియా ముస్లిమ్స్ గల దాదాపు ఇరాన్లో చాలామంది ఉన్నారు షియా ముస్లిమ్స్. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, మిగిలిన సున్నీ ముస్లిమ్స్ ఏదైతే కంట్రీస్లో ఉన్నారో వాళ్ళందరిపైన ఈ బాంబర్లు, అదేవిధంగా బాంబులు తీసుకొని పోయి డ్రోన్ బాంబులు తీసుకొని పోయి అటాక్ చేస్తున్నారో అదే మాదిర ఇక్కడ హిందూ మతం కావచ్చు, వేరే మతం కావచ్చు, దాంట్లో తీవ్ర భావజాలంగా కొంతమంది ఉంటారో అటువంటి తీవ్ర భావజాలంలో ఉండేటువంటి వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకరని చెప్పడానికే మంత్రి అచ్చెన్నాయుడు గారు అక్కడ శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అయితే ఆయన అనడానికి అనేక కారణాలు. కనీసం డిక్లరేషన్ సంతకం పెట్టి ఆ దేవుని ఒక్కసారి దర్శించుకుంటే చాలరా స్వామి అనుకునేవాళ్ళు లక్షల మంది ఇప్పటికీ ఏది దేవుని ఒకసారి దర్శించుకోవాలరా అని చెప్పి వేరే మతస్థులు కూడా. అయితే స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సతీ సమేతంగా పోయి అక్కడ పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించినటువంటి దాఖలాలు కూడా లేవు. మిగిలిన సామాన్య భక్తులకి దేవుడిని దూరంగా నుంచి చూసి అక్కడ పరవశించిపోతారనమాట. అంత దూరంలోనే కూడా ఒరే దేవుడు కనిపించాడు అని చెప్పి ఈలోపు క్యూ లైన్లో పక్కన ఎవరైతే వాలంటీర్లు ఉంటారో తోసేస్తూ ఉంటారు. టైం ఉండి దేవుడి కాడ అంత టైం లేదని చెప్పి ఫ్రాక్షన్ సెకండ్స్లో దేవుడిని చూడటం వెళ్ళిపోతూనే ఉంటారు. అటువంటిది అంత విఐపి కేటగిరీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి దగ్గర అంత దగ్గర పోయి దేవుడిని కళ్ళ నిండా చూసుకోవచ్చు, అంత తృప్తిగా చూసుకోవచ్చు. అక్కడికి కనీసం వాళ్ళ సతీమణిని కూడా తీసుకోలేకపోయినాడంటే వాళ్ళ సతీమణికి ఇష్టం లేదనే ఇలాంటి అనేక వాదనలు ఉన్నాయి. కనీసం తిరుమల లడ్డుని కూడా చేతికిస్తే పక్కన టిష్యూ పేపర్లో పెట్టి పక్కన వేసినటువంటి పక్కన వాళ్ళకి ఇచ్చినటువంటి దాఖలాలు ఎన్ని చూసాము. సో ఏదేమైనా కూడా దీంట్లో మానసిక రుగ్మత మతం పైన పెరిగిపోయింది. అందువల్లనే హిందూ మతానికి అత్యంత పవిత్రంగా ఉన్నటువంటి ఎవరైతే వెంకటేశ్వర స్వామి ఉన్నారో ఆ వెంకటేశ్వర స్వామిని క్లియర్ కట్గా తిరుమల యొక్క శోభని గతంలో వైసీపీ హయాంలో కంటే మరింత దిగజార్చే విధంగా ఇప్పుడు వీళ్ళు ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చినా కూడా ఆడ అన్నప్రసాద కేంద్రాలు మంచిగా డెవలప్ చేసి మంచి ఫుడ్ పెడుతూ మంచి క్వాలిటీ లడ్డులు ఇస్తూ అదేవిధంగా ఏఐతో క్యూ లైన్లో ఇంతమంది భక్తులు పోవాలా ఇవన్నీ ఒక్కొక్క సంస్కరణ మంచిగా తీసుకెళ్తా ఆ ఉండేటువంటి చెత్తని బయటికి తరలించేస్తా ఇన్ని పనులు చేస్తూ ఉంటే రోజుకొక ఇష్యూ వీళ్ళు లేవనెత్తుతున్నారు. వీటన్నిటిని చెక్కుపెట్టడానికి చేతనైతే మనం చర్చ చేద్దామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు గారు సభలో ప్రతిపాదించడం అంటే అన్నట్టు వీళ్ళలో వైసీపీ వాళ్ళు పరుగులు చేయడమే సరిపోయింది. ఇది ఓపెన్గా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంగతి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలుపుతారని నేను కోరుతున్నా. ధన్యవాదాలు.